హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను సింపుల్‌గా, ఈజీగా 5 మినిట్స్‌లో చేసేసుకునే పప్పుచారు చూపిస్తానండి. చూసారు కదా! హెల్త్‌కి కూడా చాలా చలువ చేస్తుందండి ఈ రెసిపీ. ఫస్ట్‌గా ఈ గ్లాస్‌తో పెసరపప్పు కొద్దిగా తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకొని, ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని, మనకు పప్పుచారు చేసుకుంటున్నాం కదండీ! సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! ఈ మాత్రం అయితే సరిపోతాయి వాటర్. అందులోకి 4, 5 మిర్చి వేసుకున్నానండి. మీరు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చాలా బావుంటుంది పుల్ల పుల్లగా. అలాగే ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. మీడియంగా ఉన్నాయని నేను 2 వేసుకున్నాను. పెద్దగా ఉంటే మీరు ఒకటే అయితే సరిపోతుందండి. అలాగే ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నానండి నేను. అందులోనే మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. ఒక 4, 5 విజిల్స్ పెట్టేసుకోండి. మెత్తగా మ్యాష్ అయిపోవాలి అవి. చాలా బావుంటుందండి. 4 విజిల్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. చూసారు కదండీ 4 విజిల్స్ వచ్చాక ఈ వాటర్ అంతా ఇంకొక బౌల్‌లోకి వేసేసుకుందామండి ఇప్పుడు. పక్కన పెట్టేసుకొని చూసారు కదండీ అన్నీ ఎలా మగ్గిపోయాయో కదా! ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలండి మొత్తము. చూసారు కదా! పక్కకి తీసి పెట్టుకున్నానండి ఈ వాటర్ అంతా నేను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. బాగా మెత్తగా అయిపోవాలండి. గరుగ్గా ఉన్నా కూడా పర్వాలేదు సరిపోతుంది. పప్పుచారుకి మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అండి. చూసారు కదండీ అంత మెత్తగా రుబ్బేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న వాటర్‌ని అందులోకి యాడ్ చేసేసుకోండి. మీకు ఉప్పు తక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు పోపుకి పెట్టేసుకుందామండి మనము. తగినంత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, అలాగే ఒక 3 ఎండుమిర్చి, అలాగే తగినంత కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుంటే ఇంతేనండి. మీరు కావాలనుకుంటే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. అది వేస్తే పిల్లలు తినరనేసి నేను వేయలేదండి. ఇంతేనండి ఈజీగా పెసరపప్పు చారు ఎప్పుడైనా చేసుకోండి. పిల్లలు చాలా చాలా ఈజీగా తింటారండి. చాలా చలువ చేస్తుంది ఈ రెసిపీ చేసుకుంటే. అన్నంలోకి ఈజీగా తినేయొచ్చండి. పెద్దవాళ్ళకి కూడా బాగా ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ అండి. 5 మినిట్స్‌లో కుక్కర్‌లో చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.